నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటో అని చూస్తున్నారా, కాకరకాయ వెల్లుల్లితో ఫ్రై అండి. కానీ ఇది చేయటం చాలా ఈజీ, అంతేకాదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొద్దిపాటి స్వీటు, అలాగే కొంచెం వగరు, కొద్దిగా కారంతో. మరి ఎక్కడికైనా జర్నీల్లో వెళ్ళే వాళ్ళకి ఇదైతే మనకి నిలవ ఉంటుందండి. రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ముక్కలతో చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న కాయలతో అలాగే చేసేసుకోవచ్చు. మరి రెసిపీలో ఏమేమి వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడైతే నేను ఈ కాకరకాయ కారం కోసం 1/2 కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని అయితే ఇక్కడ తొడాల వరకు కూడా కట్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కట్ చేస్తున్నాను. మీరు కాయలుగా ఉంచుకునేటట్లయితే కొంచెం ఇక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి. కాయలుగా వేయించుకునేటట్లయితే నేను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను కాబట్టి ఇవి తొడాలు చివరి వరకు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నేను ఈ కాకరకాయలో ఉండే చేది మెయిన్గా ఈ బుడిపలంతా తీసేస్తున్నానండి. ఇదంతా కూడా పీలర్తో తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని కాయలు కూడా ఇలా తీసుకొని ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ తీసేటప్పుడే ఎడ్జెస్ కొంచెంగా కట్ చేస్తున్నాను. మొత్తం కూడా ఇలా తీసిపెట్టి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక 1/2 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేస్తే మనకి చక్కగా ఉప్పు కారం అన్నీ పడుతుందండి. ఇంతకన్నా పెద్ద ముక్కలు అయితే మనకి ఉప్పు కారం పట్టవు. పంటికి మనం తినేటప్పుడు కూడా నోటికి పెద్దదిగా అనిపిస్తాయి ముక్కలు. ఇలా ఉంటే చాలు, చక్కగా నోటికి సరిపడా ఉంటాయి. అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. వేగినా కూడా కరెక్ట్ సైజులో ఉంటాయండి ముక్కలు. ఇలా 1/2 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుంటే. కొంతమంది కాయలు ఇలాగే వేయించుకుంటారు. అలాంటప్పుడు ఇలా మిడిల్కి కొంచెం ఘాటు పెట్టేసేసి మనం కొంచెం ఊరబెట్టిన తర్వాత మజ్జిగలో కొద్దిగా ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు ఈ ముక్కల్లాగానే ఈ ముక్కలు ఎలా కట్ చేసి ఉడికించుకుంటానో అలాగే ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ కొంచెం సేపు ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఉప్పు 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపేస్తున్నాను. ఇక్కడ ఇలా కలిపెట్టిన ఈ ముక్కలన్నీ కూడా ఒక గంటన్నర పాటుగా నానబెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడ మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను ఒక గంటన్నర సేపు. ఇక్కడ నేను కాకరకాయలంతా కొద్దిగా నానే లోపలే నేను పప్పులన్నీ వేయించుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఎక్కువ తీసుకోవట్లేదు, ఒక 2 స్పూన్ల వరకు. ఇక్కడైతే ముందుగా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నానండి. ఇక్కడ ఈ పప్పులు కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోనే నేను మినపప్పు కూడా వేసేసుకుంటున్నాను. నేను మినపగుండ్లు తీసుకున్నానండి, పొట్టు లేనివి. ఇవి ఎక్కువ తీసుకోలేదు, నేను 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇక్కడ మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు ఇందులోకి ధనియాలు 1 స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, 2 నిమిషాల తర్వాత పప్పులన్నీ చక్కగా లైట్గా కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఆయిల్ రాకుండా మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ పప్పులన్నీ కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను. అయితే వేయించిన ఈ పప్పులన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను. అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక 2 రెమ్మల వరకు చింతపండు, 2-3 రెమ్మల వరకు వేసుకున్నానండి. అలాగే కారం. నేనైతే కారం వచ్చేసి ఇక్కడ 1/2 కప్తో తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కారం పడుతుంది దీనికైతే. అలాగే వెల్లుల్లి రెమ్మలు, నేను 2 వెల్లుల్లి గడ్డలు అయితే ఇక్కడ నేను ఒలిచి పెట్టుకున్నానండి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి,
నేనైతే మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడైతే ఇక్కడ మూత తీస్తున్నానండి. 1 గంటన్నర తర్వాత చక్కగా నాకు కాకరకాయల్లో ఉప్పు వేసి కలిపాం కాబట్టి నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోంచి మొత్తం కూడా పిండి ఒక పాన్లోకి వేసేస్తున్నాను. నీరంతా పిండేస్తున్నాను. ఇందులోనే అసలు చేదంతా ఎక్కువ పోతుందండి. కొద్దిగా ఉండే చేదు ముక్కలకు ఉంటుంది కాబట్టి మనకి తినటానికి సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇక్కడ చూడండి, ముక్కలంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు చింతపండు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మజ్జిగ, ఎక్కువ వేయట్లేదండి, ఈ ముక్కల్లోకి ఎగిరిపోయేలాగా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇందాక ముక్కల్లోనే మనం ఉప్పు కూడా కలిపేసాం కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదు. స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం మజ్జిగ అంతా కూడా మనకి ఎగిరిపోయేలాగా చూసుకుంటున్నాను ముక్కలతో. ఈ కొంచెం మజ్జిగ కూడా మొత్తం ఇనికిపోవాలండి. కొద్దిగా మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు మూత తీస్తున్నాను ఇక్కడ. చూడండి, చక్కగా నీరంతా ఎగిరిపోయింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఉంచుతున్నానండి, ఎందుకంటే ముక్కల్లో ఉండే చెమ్మ కూడా తగ్గుతుంది కాబట్టి. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉంచేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత మొత్తం డ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. ముక్కలు కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇక్కడ నేను పప్పులన్నీ వేయించుకున్న ఇదే పాన్లోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఇంకొక కప్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఈ ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. మనకి కలర్ మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటే మనకి ఫ్రై నిలవ ఉంటుంది కూడా. నేను ఇందులో ఇక్కడ నూనెలో వేయకుండా ముక్కలు కొంచెం ఆయిల్లోనే వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతున్నానండి అటు ఇటుగా, ముక్కలు 2 వైపులా చక్కగా వేగిపోవడం కోసం. నేను ఈ ముక్కలు ఉడికించినప్పుడు తర్వాత వెంటనే ఇందులో ఉన్న చింతపండు తొక్కలు అయితే తీసేసాను. ఇక్కడ చూడండి, 75% వరకు కాకరకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు కొంచెం వేసుకుంటున్నాను. ఇంకొంచెం వేగాలి, మనకి ముక్క నిలవ ఉండాలి అంటే కొంచెం వేగితే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ముక్కలన్నీ చక్కగా కలర్ మారిపోయి వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్ల వరకు బెల్లం ఇందులోకి వేసాను. అలాగే ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం మొత్తం. బెల్లం పొడిగా చేసి వేసుకున్నానండి. మీరు ముక్కలుగా వేసుకునేటట్లయితే కొంచెం సేపు ఉంటే చాలు, చక్కగా కరిగిపోతుంది. బెల్లం ఎందుకు వేసానంటే మనకి ఇక్కడ చేదు కారం బ్యాలెన్స్ అయిపోతుంది కొద్దిగా బెల్లం వేసుకుంటే. అలానే మరీ తీయగా కూడా ఉండదండి. కారం కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుతున్నాను ఇక్కడ. 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. నాకు ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ పడుతుందండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నిలవ ఉంటుంది కూడా చక్కగా. ఎక్కడికన్నా జర్నీల్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ ఒక ఫ్రైగా చాలా చాలా బాగుంటుందండి. మరి జర్నీల్లో నిలవ ఉండాలంటే మనకి చక్కగా ఇలా వేయించుకొని తీసుకువెళ్ళండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.